హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం శనగలు ఆలూ మిక్స్ కర్రీ విత్ పూరి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఆలు చిన్నకి రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఇది పీల్ చేసి కట్ చేయాలా? కట్ చేసి ఇట్లా పీల్ చేసి ఉడకబెట్టుకోవాలా లేదంటే కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోవాలి? ముక్కలు చేసి అంతా వేయాలి. ఇలా ఆలు మొత్తం పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ మా అమ్మమ్మ కుక్కర్లో ఆల్రెడీ వేసేసింది శనగలు. ఒక 2 విజిల్స్, ఒక టూ విజిల్స్ అమ్మమ్మ. 2 విజిల్ పంపిస్తారా? 2 విజిల్కి అయిపోతుంది. ఈ సైజులో పీసెస్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ చిన్న కూడా చేసుకోకూడదు, ఎందుకంటే మనం మళ్ళీ శనగలతో పాటు ఉడికించినప్పుడు మొత్తం పీసెస్ అన్ని స్మాష్ అయిపోతాయి అన్నమాట. లాస్ట్ టైం అలా ఉడికించింటే మొత్తం అన్ని కరిగిపోయినాయి అని చెప్పింది మా అమ్మమ్మ. సో మీరు ఇంత మాత్రం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ఇప్పుడు విజిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేస్తే మనకి శనగలు అనేది ఉడికేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను. విజిల్ అనేది వస్తుంది. ఉల్లిగడ్డ ఇలాగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు టమోటా కూడా, ఎందుకంటే ఇవి మొత్తం తిరువాత వేసుకోవడానికి అన్నమాట. ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ మనకి తిరువాత వేసుకోవడానికి ఆలును, టమాటో. ఒక టమాటో ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఒక టమాటో ఏమో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఇంకొకటేమో పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ చిన్నగా టమోటాని మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్నగా అయిందనుకోండి స్మాష్ అయిపోతాయి. ఒకవేళ పెద్దగా అయితే మరి అప్పుడు ఉడకవన్నమాట. సో మనం ఈ సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ పీసెస్ అనేది మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి, ఇవి తిరువాత వేసుకోవడానికి. లవంగాలు, ఏలకులు, చెక్క, పూత, ముగ్గ, కరివేపాకు, ఇవన్నీ వేసి కొంచెం దూరంగా వేయించుకోవాలి. అది ఎక్కువ కాదు, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం పొడి తయారు చేసుకోవాలి. కొబ్బరి, తర్వాత ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత టమాటో కూడా చూపించాం కదా, ఆ టమాటో కూడా మనం వేయించుకొని ఇందులోకి మనం ఇందాక వేయించుకున్నవన్నీ జార్లోకి వేసుకొని దాంట్లోకి మనం ఎండు కొబ్బరి ఇందాక తురుముకున్నాం కదా, ఎండు కొబ్బరి కూడా దీంట్లోకి వేసేసుకుంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఉట్టి ఒకటే వేస్తే అది సరిగా మెదగదు. సో దీంట్లో కొంచెం మనం గ్రేవీ లాగా ఏది కూడా వేసామనుకోండి బాగా మెదుగుతుంది. దీంట్లోకి ఆనియన్ కూడా, ఇప్పుడు ఆనియన్ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీలో, అది మసాలా అనమాట. మొత్తం మసాలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మనం ఆన్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వేడి అయిన తర్వాత వాటర్ అంతా మొత్తం కుక్కర్లో ఉన్న వాటర్ మొత్తం పోయాక ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్లో మొత్తం వాటర్ అంతా వెళ్ళాక, లేదంటే మొత్తం వాటర్లోకి ఆయిల్ వేస్తే మొత్తం చిట్లుతుంది అన్నమాట. మీదకి జాగ్రత్తగా చూసి
కుక్కర్ అనేది ఒట్టిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. కొంచెం నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం చిటపటాలు ఆడేంత వరకు ఉండాలి. కొంచెం వేగిన తర్వాత ఈ ఆనియన్ వేసుకోవాలి. వీడియో రికార్డ్ అవుతుంది సార్. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టేసుకుంటే మాడిపోతాయి. మాడిపోకుండా కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ టమోటా ఇందాక ఇలా చిన్నగా కలుపుకోవాలి. ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఎందుకంటే మాడిపోతుంది. తక్కువ ఉన్నాయి కదా వెజిటేబుల్స్, సో మనం చిన్నగానే పెట్టుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారి ఈ టమాటో పైన పీల్ పోయేంత వరకు ఉండనిచ్చి దాంట్లోకి ఒక మసాలా వేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఇలాగా స్టిర్ చేస్తూ మనము కొంచెంగా కలుపుకోవాలి, మరీ ఎక్కువ కలుపుకూడదు. సో ఈ మసాలాలోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ తెల్లవాయ, కానీ మేము తెల్లవాయ అంటాము, మీరు ఏమంటారో తెలియదు, మా రాయలసీమ సైడ్ అయితే తెల్లవాయలనే అంటాము. మొత్తం అన్ని పచ్చివాసన పోయే వరకు మనం నీట్గా ఇలాగ ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మళ్ళీ గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో మనం కలుపుతూ తీస్తూ ఉంటే సరిపోతుంది. పచ్చివాసనలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడైతేనే కర్రీకి మనం పచ్చివాసన రాదు, మంచి ఫ్లేవర్ మనకు అప్పుడే అరోమా అనేది వస్తుంది. మనం దాన్ని బట్టి చూసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు అనేది వేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడైతే మనకు బాగా మొత్తం ఉడికినట్టు, అంటే మనకి బాగా ఫ్రై అయినట్టు, ఉడికినట్టు కాదు, బాగా ఫ్రై అయినట్టు, స్మెల్స్ అనేవి మొత్తం అన్ని పచ్చివాసనలన్నీ పోయి మంచిగా అయినట్టు మనకు అదొక హింట్ అన్నమాట. సో ఈ టిప్ ఫాలో కాండి. ఈ కర్రీకనే కాదు, ఏ కర్రీ అయినా, చికెన్ అయినా మటన్ అయినా దేనికైనా కానీ ఇలాగ మసాలా ముందే మనం వేయించుకొని దాంట్లోకి యాడ్ చేసుకున్నామంటే వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇలాగ ట్రై చేయండి. ఆలు అనేది వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేంత వరకు ఉండనిచ్చి ఒక 30 సెకండ్స్ ఇలా ఉండిచ్చిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మనం దీంట్లోకి వేసుకోవాలన్నమాట. ఇవి ఉడికించిన శనగలు, పచ్చివి కాదు, ఆల్రెడీ నేను ఫస్ట్ వేయించాను కదా, దాంట్లో కుక్కర్లో వేస్తున్నారని చెప్పేసి అవి ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చారు మా అమ్మమ్మ. తర్వాత అవే మొత్తం మంచి వాటర్తోనే పెట్టేశారనమాట. సో ఆ వాటర్తో పాటు వేసేసుకొని మనం కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మనం కొంచెం కలుపుకోవాలి. మా ఇంట్లో అయితే ఉప్పు కారం తక్కువనే తింటారు, సో నేను కారం 2 స్పూన్లు వేసుకున్నా. ఒకవేళ మీరు ఎక్కువ తినేలా ఉంటే మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కూడా అంతే. మా ఇంట్లో అయితే చాలా తక్కువ తింటారు ఉప్పు కారం అనేది. ఇది ఇవాళ ఎక్కువ కర్రీ ఉంది కాబట్టి 2 స్పూన్స్ వేసాం, కానీ నార్మల్గా 1 స్పూనే అంతే, అంతకు మించి ఎక్కువ కూడా వేసుకోము మేము. సో ఇలాగ మంచిగా నీట్గా ఉడికేసి ఒక 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ ఇలా ఉండనిచ్చేసి మనం దీనికి మూత పెట్టేసుకొని విజిల్ ఒక 2 to 3 విజిల్స్ అనేది రాణించుకోవాలి. ఇప్పుడు మనం పూరి ఎలా చేయాలో చూద్దాం. మా అమ్మమ్మ గోధుమ పిండి తీసుకుంది, అందులోకి కొంచెం పూరి కదా రవ్వ. ఇదేం రవ్వ అమ్మమ్మ? ఓలిగ రవ్వ, ఆయిల్ పట్టుకోకుండా ఉంటుందని ఓలిగ రవ్వ వేసుకున్నారు అనమాట. అంటే ఎక్కువ ఆయిల్ తాగకుండా పూరి అనేది లైట్గా ఉండడానికి, క్రిస్పీగా ఉండడానికి, లైట్గా ఉండడానికి కొంచెం మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఎంత తీసుకోవాలమ్మమ్మ? ఒక 100 గ్రాములు అలా తీసుకొని కలుపుకుంటున్నారు. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఊరికే మనం అనుకుంటే అది కలవదు. కొంచెం మొత్తం అంతా కలిస్తే మనకి తర్వాత వాటర్, సాల్ట్, ఆయిల్ వేసుకున్నప్పుడు మనం నీట్గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఎక్కువ వేయకూడదు, మరి వాటర్ వేసుకుంటున్నారు. మరి ఎక్కువ వేసుకోకూడదు. చాలా పూరికి పిండి ఎప్పుడైనా గట్టిగా ఉండాలి. మరి ఎక్కువ మెత్తగా ఉందనుకోండి పూరీలు అనేది ఎక్కువ ఆయిల్ తాగేస్తాయి. సో మనం పూరికి ఎంత గట్టిగా ఉంటే పిండి అంత బెటర్ అన్నమాట. సో వాటర్ కొంచెమే పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి వాటర్ ఎక్కువ అయిపోయాయంటే మనకు కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది, సరిగా రాదు. మన కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్గా మనం కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది మన శనగలు ఆలు కర్రీ రెడీ. కొంచెం ఇలా తడుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం తడుపుకున్నామంటే కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట పిండి. ఇలా మనం ఒక ముద్దలాగా చేసుకొని దీని మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉండనిచ్చామనుకోండి, మనకు పూరీలు అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇందాక మనం మూత పెట్టుకున్న పిండిని ఇలాగ చిన్న చిన్న రౌండ్స్లా చేసుకొని పెట్టేసుకొని మనం ఒక్కొక్కటిగా ఇలా ఏం చేయాలమ్మా, ఇలా తిక్కేసుకోవాలి. సో మనం ఇలా రౌండ్గా వస్తాయన్నమాట. మనం కొంచెం ఒక 10 నిమిషాలైనా మనం నానుకుంటే పిండి అనేది మనకి ఇలా రౌండ్స్గా వస్తాయి. లేదంటే పూరీలు అనేది అంత క్రాక్స్ వస్తాయన్నమాట. ఇది అరగంట కూడా నానబెట్టుకుంటారంట చాలామంది. మేమైతే 10 నిమిషాలు ఒకటి నానబెట్టేసుకున్నాం అంతే. అంతకంటే ఎక్కువసేపు అవసరం లేదు. కొంతమంది అయితే పెట్టుకుంటారు ఒక ½ అన్ అవర్ కానీ అలాగా వేస్తే పొంకాలు ఇదిలో ఉండేది తెలుస్తుంది. చిన్న బాల్స్ వేసి ఇలాగా చిన్న కొంచెం పిండి అనేది ఒకసారి వేసి టెస్ట్ చేసుకోవాలి. మనం అలా టెస్ట్ చేసుకుంటేనే మనకు పూరి కాలిందా ఆయిల్ లేదా అనేది అర్థమవుతుంది. ఊరికే వేసుకుంటే మనం మళ్ళీ ఆయిల్ పట్టేసుకుంటుంది ఫస్ట్ పూరీలు అనేది. సో ఇప్పుడు మా అమ్మమ్మ వేసి చూపిస్తారు చూడండి.
అంతే, ఎక్కువ మార్చుకోకూడదు అన్నమాట. మనం ఒకసారి ఇలా తిప్పేసుకుంటే అయిపోతుంది. ఇలాగ పిండి అనేది బాగా నానుకుంటే ఇలాగ మనకు మొత్తంగా పొంగుతాయి అన్నమాట. లేదంటే ఇవి ఇరిగిపోవడం కానీ అలా అవుతాయి. సో ఎప్పుడైనా పూరి చేసుకోవాలంటే ఒక అరగంట ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. మనం ఇలాగ తీసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే అలానే హాట్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి వేస్ట్ చేస్తే చూడండి. అండ్ పిండి కూడా మనకు బాగుండాలి. కొంతమంది బయట తెచ్చుకుంటారు, కొంతమంది గోధుమలు అనేవి ఆడించుకుంటారు అన్నమాట. మెషిన్కి వెళ్ళి పిండి పట్టించుకుంటారు. మనకు పట్టించుకున్న పిండికి అయితే ఇంకా కొంచెం బాగుంటాయి. అంటే బయట షాప్లో తీసుకునే దానిల కంటే మనకు ఆడించుకున్న గోధుమలు అయితే మనకు బాగా పొంగుతాయి అన్నమాట. ఇంకొక విషయం, మనం ఒక పూరి అయిన వెంటనే ఒక్కొక్కటిగా వేయకూడదు. కొంచెం ఒక 30 సెకండ్స్ కానీ అలాగా ఒక్కొక్క పూరికి మధ్యలో 30 సెకండ్స్ అలా ఆగి మనం వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మనకు పూరీలు అనేవి బాగా వస్తాయి. ఇవాల్టి పూరి అండ్ ఆలు శనగలు కదా, ఆలు శనగల కర్రీ రెడీ. కర్రీ విత్ పూరి. వెనకాల డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఇగ్నోర్ చేయండి. యాక్చువల్గా అంటే వెనక ఏం జరుగుతుందంటే మా ఇంట్లో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది మొత్తం క్లీన్ చేస్తుంది ఇంట్లో. సో అది సౌండ్ వస్తుంది అన్నమాట వీడియోలో. నేను దీని గురించి కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాను, ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఎలా అనేది మొత్తం క్లియర్గా. ఇదైతే మొత్తం సెన్సార్స్తో వర్క్ అవుతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.